గజాననం భూతగణాదిసేవితం కపిత్తజంభూఫలచారుభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉండబోతూ ఉంది, వారు ఈ మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి పనులు చేయాలి అనే విషయాలను చర్చించుకుంటూ, దాంతో పాటు మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసం విశేషమైనటువంటి కొన్ని పండుగల గురించి కూడా చెప్పుకుందాం. సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా మనకు సెప్టెంబర్ 7వ తేదీ భారతదేశంలో కనిపిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి ఏర్పడబోతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా సెప్టెంబర్ 6వ తేదీ మనకు భాద్రపద శుక్ల చతుర్దశి, మరి వినాయక నిమజ్జన ఉత్సవ కార్యక్రమం కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా మహాలయ పక్ష ఆరంభం కూడా భాద్రపద మాసంలోనే ప్రారంభం అవుతూ ఉంది. విశ్వకర్మ జయంతి ఈ మాసంలోనే ఉంటూ ఉంటుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు భాద్రపద మాసంలో ఎక్కువ శాతం మనకు మరి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది అనే విషయాన్ని గమనించినప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో మరి మనం 12 రాశుల యొక్క పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాం సెప్టెంబర్ మాసంలో. ఈ సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. సెప్టెంబర్ మాసంలో తులారాశి జాతకులకు గ్రహ బలం చాలా యోగిస్తూ ఉంది. అంటే సుమారుగా గ్రహాలన్నీ కూడా వీళ్లకు లాభస్థానంలో కనబడుతూ ఉన్నాయి. మరి చూసినప్పుడు లాభంలో రవి బుధులు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చే విధంగా సెప్టెంబర్ మాసం ఉంది వీరికి. తర్వాత వివిధ రంగాల్లో మీరు ఆశించినటువంటి ఫలితాలు, సినీ రంగమే కావచ్చు, కళారంగాలు కావచ్చు, తర్వాత మీడియా రంగంలో ఉన్నటువంటి మిత్రులకు కూడా సెప్టెంబర్ మాసం చాలా వైభవంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఉత్సాహాన్ని ఇవ్వడానికి కొంతవరకు వ్యాపారంలో కూడా లాభాలు అనేటివి కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎప్పటి నుంచో మీరు కొనాలనుకున్నటువంటి స్థిరాస్తి ఆస్తులు తీసుకోవాలి, స్థిరాస్తి లాభం పొందాలనే వాళ్ళకు కూడా ఈ సెప్టెంబర్ మాసం చాలా అనుకూలంగా కనబడుతూ ఉంది. అయితే వీరికి చంద్రగ్రహణం మధ్యమమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి సంభవించే చంద్రగ్రహణానికి దానికి సంబంధించినటువంటి దాన ప్రక్రియ చేసుకోండి. వీలైతే నదీ స్నానం చేయండి. గతంలో మీరు చేసినటువంటి పనులకు ఇప్పుడు ఫలితం అనేది లభించే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతూ ఉన్నా కూడా శుభకార్యాలకు మీరు ఖర్చు చేస్తారు. ఇంట్లో గృహప్రవేశాలు కానివ్వండి, మీ పిల్లల యొక్క వివాహాలు చేయడానికి కొంత ఖర్చు కనబడుతూ ఉంది. కానీ అవి మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కూడా మీకు లాభాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా మీరు మరి యొక్క సెప్టెంబర్ మాసంలో వినాయకుని యొక్క ఆరాధన బాగా చెయ్యండి. వీలైతే అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం మీకు లభిస్తే మీకు వీలైనంత సహకారం కూడా అన్నదాన కార్యక్రమంలో అందించండి. మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఓం తత్సత్. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. విశ్వావసునామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంది అనే విషయాన్ని తెలుసుకుంటే, మీనరాశి వారికి రవిగ్రహం ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో 6, 7 స్థానాలు సంచారం కనబడుతూ ఉంది. అంటే 6వ స్థానంలో సూర్యుడు సంచారం చేసినప్పుడు
కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురు కావు. ఎప్పుడైతే 7వ స్థానానికి వస్తూ ఉంటాడో కొంత అనారోగ్య సమస్యలు ఎదురైతూ ఉంటాయి. తర్వాత కుజుడు 7, 8 స్థానాలలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుజగ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా లేదు. రుణ ఒత్తిడులు, మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కూడా వీరికి కనబడుతూ ఉన్నది. తర్వాత ముఖ్యంగా బుధగ్రహాన్ని చూసినప్పుడు 15 రోజులు 6వ స్థానంలో, 15 రోజులు 7వ స్థానంలో బుధుని యొక్క సంచారం. అంటే బుధుడు 6వ స్థానంలో సంచరించినప్పుడు చక్కనైనటువంటి ఆలోచనలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మనకు తెలుసున్న విషయాన్ని కూడా మనం మర్చిపోయే మెమోరీ పవర్ లాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. కాబట్టి కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. తర్వాత గురుగ్రహాన్ని గమనించినప్పుడు వీరికి మరి గురుగ్రహము 4వ స్థానంలో గురుగ్రహం ఉన్నాడు. అంటే గురువు యొక్క అనుకూల్యత లేదు. తర్వాత మరి శుక్రగ్రహము 5వ, 6వ స్థానం అంటే 5, 6 స్థానాల్లో ఉన్నాయి. శుక్రగ్రహం కొంతవరకు అనుకూలంగా ఉన్నాడు. ఏదైనా కూడా ఆలోచన వచ్చినప్పుడు భార్యాభర్తలు కలిసి ఆలోచించి పనిచేయడం శ్రేయస్కరంగా చెప్పవచ్చు వీళ్లకు. తర్వాత ముఖ్యంగా శనిగ్రహాన్ని చూసినప్పుడు జన్మంలో శని అనుకోనటువంటి ప్రమాదాలు, ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు ఇటువంటి జరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం వీరికి శ్రేయస్కరంగా చెప్పవచ్చు. తర్వాత వీరికి మరి రాహువు 12వ స్థానంలో, కేతువు 6వ స్థానంలో, కేతుగ్రహం యొక్క అనుకూలిత ఉంది కాబట్టి వీరికి మరి వీరిలో ఉన్నటువంటి నాలెడ్జ్ అనేది వీరికి ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు విశ్వావసునామ సంవత్సరంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణం ఏదైతే ఉందో మీనరాశి వారికి అశుభమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంది. కాబట్టి చంద్రుని యొక్క ఆరాధన తప్పకుండా మీరు చేయండి. 7వ తేదీ సెప్టెంబర్ 7వ తేదీన మీరు గ్రహణానికి ఉన్నటువంటి నియమాలు పాటిస్తూ దాన ధర్మం చేయండి. 8వ తేదీన లయకారుడైనటువంటి శివుని యొక్క అభిషేకం చేయండి. వీలైనంత వరకు దేవాలయాలలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని కూడా మీరు తీసుకోండి. మీకు తప్పకుండా మరి ఈ సూచనలతోటి ఈ సెప్టెంబర్ మాసం అనుకూలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం స్వస్తి.